చాలామంది ఎదురు చూస్తున్నారు. దాదాపు 9 లక్షల అప్లికేషన్లు ఉన్నాయి, సాదా బైనామా అప్లికేషన్లు. గతంలో పేపర్ల మీద రాసుకొని కాస్తులో మనమే ఉండి కనీసం వాటికి పట్టాలు లేకుండా రైతు భరోసా రాదు, ఒక లోన్ రాదు, ఏది రాదు. కాకపోతే మనం ఆ భూమిలో కాస్తులో ఉంటాం అంతవరకే. సో ఆ పేపర్ల మీద రాసుకున్న 9 లక్షల సాదా బైనామా భూములు ఆ రైతులు ఇప్పటికే పోయిన గవర్నమెంట్ హయాంలో అప్లికేషన్లు పెట్టుకున్నారు, ఇప్పుడు అప్లికేషన్లు మళ్ళీ పెట్టుకున్నారు. వాళ్ళ భూములను క్లియర్ చేయడానికి మొత్తానికైతే ఈ గవర్నమెంట్ కొంత చొరవ చూపింది. గతంలో కేసీఆర్ ఏదైతే అసలు చట్టంలో లేకుండా, అంటే ధరణిలో చట్టంలో ఏ రకంగా ఈ సాదా బైనామాలకు సంబంధించిన భూములని క్లియర్ చేయడానికి ఆ చట్టంలో ఏమీ పెట్టకుండా డైరెక్ట్గా జీవో ఇవ్వడంతో ఎవరో కోర్టుకు పోయారు ఏ రకంగా ఇస్తారని. కోర్టు అడిగింది అసలు చట్టంలో లేకుండా మీరు ఏ రకంగా ఇస్తారని. సో మళ్ళీ భూభారత్ వచ్చిన తర్వాత సెక్షన్ 6 అనుకుంటా, సబ్జెక్ట్ టు కరెక్షన్, దాన్ని అందులో ఇంక్లూడ్ చేసి ఈ సాదా బైనామాల క్లియరెన్స్ కోసం ఒక చట్టంలో ఒక సెక్షన్ పెట్టడం జరిగింది. సో అప్పుడు హైకోర్టు క్లియర్ చేసుకోవచ్చు, ఇవ్వచ్చు అని ఆర్డర్స్ ఇచ్చింది, ఆదేశాలు ఇచ్చింది, ప్రభుత్వానికి వెసులుబాటు కల్పించింది. సో ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ అయింది. సో దానికి ప్రభుత్వం కొన్ని గైడ్ లైన్స్ పెట్టింది. అంటే ఎవరికి ఇది చిన్న సన్నకారు రైతులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నటువంటి భూములు సాదా బైనామా కిందికి వస్తాయి. 2014 జూన్ ముందు ఉన్నటువంటి భూములు మాత్రమే వీటిని పరిగణలోకి తీసుకుంటారు. ఆ తర్వాత కాగితాల మీద రాసుకునే చెల్లవు.